హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. ఇది 50+ ఏజ్ పెద్దవాళ్ళ బ్లౌజ్. నెక్ చాలా తక్కువ ఉంటుంది. సో అది నెక్ తక్కువగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఎలా మార్పులు అనేది చేసుకోవాలనేది నేను ఈ బ్లౌజ్ చూపిస్తాను. నేను టేప్ అయితే యూజ్ చేయట్లేదండి, ఓన్లీ ఆది బ్లౌజ్ తోటి నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్ నుంచి చూడండి. నేను లైనింగ్ క్లాత్ అనేది ఇలా పరుచుకున్నాను. ఇదన్నమాట లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా పరుచుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ అని ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకొని 2 లైన్స్ అయితే ఇలా గీసుకున్నాను. ఖర్చు కోసం కింద క్రాసుల కోసం ఒక లైన్ అయితే గీసేసాను. చూడండి, మనకైతే ఆది బ్లౌజ్ అయితే ఇచ్చున్నారు. సో కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం కటింగ్ అయితే చేసి సేమ్ అలా ఏ మార్పులు లేకుండా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఆది బ్లౌజ్ నడుం దగ్గర మార్క్ చేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వచ్చేసి డాట్స్, బ్యాక్ డాట్ కోసం, ఒక 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం నేను మార్క్ చేసుకున్నాను. అలా నెక్ దగ్గర కూడా చూడండి, అలాగే వీప్ ఎంత ఉందో చూసుకొని వీప్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇది నెక్ అనమాట. నెక్ కూడా రౌండ్ షేప్ ఎలా ఉందనేది నేను డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నేను షోల్డర్ దగ్గర కూడా, షోల్డర్ మనకి ఎంత ఉందో అంతే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చుతో కూడా మార్క్ చేసుకొని ఒక 2 లైన్స్ అయితే మనం మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఇలా మెజర్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బిగినర్స్కి అయితే చాలా సింపుల్ పద్ధతి ఇది. సో ఈ విధంగా మీరైతే ఫాలో అయిపోండి. ఇది నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ అండి. నేను ఈ విధంగా అయితే చేస్తాను. చూడండి, ఇలా ఉంది. జాగ్రత్తగా కటింగ్ చేయాలన్నప్పుడు నేను ఇలానే చేస్తాను, టేప్ యూజ్ చేయకుండా. అలాగే ఇప్పుడు చూడండి, సైడ్ జాయింట్ దగ్గర కూడా చంక దగ్గర అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ 2 లైన్స్ అయితే నేను గీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం అనమాట. సో ఇలాగ ఇప్పుడు చూడండి, ఇక్కడ చంక రౌండ్, ఆమ్ రౌండ్ అనేది ఇలా నొక్కి పట్టుకొని ఈ సైడ్ వచ్చి నేను డాట్స్ అయితే ఇట్లా ఇచ్చేసుకుంటున్నాను. కరెక్ట్గా మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఆ విధంగా పట్టుకొని చంక ఆమ్ రౌండ్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఖర్చు కోసం ఇంకో 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 2 గీతలు అయితే నేను కొట్టాను. చూడండి, ఒకటి వచ్చేసి ఖర్చు కోసం, ఇంకోటి వచ్చేసి ఖర్చుతో కూడా. సో మనం కుట్టినప్పుడు ఈ రెండో కుట్టు దగ్గరికి వస్తుంది. సో దానికోసం ఒకసారి మనం చంక ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందనేది మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ మీకు తెలియడం కోసం 10 ఉందండి. 10 అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 11 అనమాట, 4 ఇంచెస్ అట్లా వేసుకుంటే 44 సైజ్ బ్లౌజ్ ఇది. సో అలాగనమాట. 10కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11ని 4 టైమ్స్ 11 × 4 అనమాట, హెచ్చిస్తే 44 సైజు. చూడండి, నెక్ కూడా నేను ఖర్చు కోసం 2 లైన్స్ అయితే నేను గీసుకున్నాను. మనం కుట్టినప్పుడు ఖర్చుతో సహా అక్కడికి వస్తుంది. సో ఇది ఖర్చు కోసం అనమాట. అంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేసేస్తున్నాను. నడుం దగ్గర మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ డాట్ కూడా వేసుకోవాలి కదా, దానికోసం నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, టేప్ తోటి టేప్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి బ్యాక్ డాట్ అనేది నేను ఇట్లా వేసుకుంటున్నాను. మెయిన్ కుట్టు దగ్గర నుంచి సెంటర్ పాయింట్ చేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. సో ఇది వచ్చేసి మనకు 16 దాకా ఉంది పొడవు. సో 4 ఇంచెస్ అయితే మనం పెట్టుకోవచ్చు. బ్యాక్ డాట్ పొడవు నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇంతేనండి. ఇప్పుడు వచ్చేసి చంక వైపు ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని నేనైతే కొంచెం షేప్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. సో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చంక ముడతలు రాకుండా నీట్గా రావడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను. ఒక్కసారి వచ్చేసి మన బ్లౌజ్ పొడవు అనేది చూసుకుందాం. ఖర్చుతో కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూడండి, నేను యువతలో పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి కటింగ్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేసేటప్పటికి మనం వేసుకున్న మెయిన్ గెట్ దగ్గరికి కుట్టు అయితే వెళ్తుంది కాబట్టి అక్కడికి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం మెజర్ చేసుకుంటే
ఖర్చులతో కూడా మనం కటింగ్ అనేది మార్కింగ్ అది చేసుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. బిగినర్స్కి అయితే ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. ఇట్లా హ్యాండ్ వచ్చి నేను 4 ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి క్లోజింగ్స్ అన్నీ మన వైపు ఉండేలాగా, కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా పెట్టుకొని క్రాసుల కోసం ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు అయితే పట్టదండి, ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. నేను 1/2 ఇంచ్ తీసుకున్నానండి. చూడండి బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ ఇలా పరుచుకుంటే మనకి పర్ఫెక్ట్గా చూడండి హైట్ దగ్గర, బ్లౌజ్ హైట్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే ఖర్చు కోసం ఇంకో మార్క్ చేసుకున్నాను. చూడండి అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేశాను. చూడండి చంక దగ్గర కూడా ఇలా ముడతలు లేకుండా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. సో మనకి స్టిచ్ అనేది ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి ఒక 2 ఇంచెస్ మనకు ఖర్చు అయితే జాయింట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. జాయింట్ కూడా స్టిచ్ చేసేటప్పుడు ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి హ్యాండ్ అనేది ఇలా నొక్కి పట్టుకొని నేను డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అంటే పర్ఫెక్ట్గా మనకు బ్లౌజ్ రావాలి కదా, సో అందుకోసం నేను ఇలాగైతే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. బ్యాక్ వైపు హ్యాండ్స్ అనేది ఇట్లా పరుచుకోవాలి. ఫ్రంట్ వైపు మనం కర్వ్ షేప్ తీస్తాం కాబట్టి అది కరెక్ట్గా రాదు. సో దానికోసం నేను బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది ఇలా పరుచుకొని నీట్గా తీసుకుంటున్నాను. చూడండి చంక దగ్గర ఒక లైన్ అయితే గీసాను. అలాగే హ్యాండ్ హైట్ దగ్గర కూడా ఇంకొక లైను, అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీసాను. సో ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. హ్యాండ్ వచ్చేసి టేప్తో కొలుచుకున్నప్పుడు నేను చూపించింది ఇందాక వచ్చేసి ఆది బ్లౌజ్ తోటి. ఇప్పుడు టేప్తో అయితే ఏ విధంగా మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఒకసారి బ్లౌజ్ హైట్ దగ్గర నుంచి డౌన్, చంక డౌన్ ఎంత ఉందో చూసుకొని 3.5 ఉంది. సో సరిపోతుంది 3.5. ఇది వచ్చేసి 40+ బ్లౌజ్ కాబట్టి 40+ ఎవరికైనా 3.5 సరిపోతుంది. అలాగే మీడియం సైజ్ వాళ్ళకైతే 3 తీసుకుంటే సరిపోతుంది చంక డౌను. సో ఆ విధంగా మీరు ట్రై చేయండి. నేనైతే అలాగే మెజర్ చేస్తాను. చూడండి మనకి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చింది. పైనుంచి నేను ఒక 1.5 దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీస్తున్నాను. మనం టేప్ యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ కర్వ్ షేప్ ఇచ్చేయడమే, అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అనేది అయిపోతుంది. చంకలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్ కటింగ్ అయితే వస్తుందండి. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి. హ్యాండ్ కటింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు వచ్చేసి మనకు చంక దగ్గర హ్యాండ్ వచ్చేసి చంక దగ్గర మనకి అట్లా ఖర్చు కోసం వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం కావాలి. సో దానికోసం మనం సపరేట్ పీస్ అయితే నేను జాయింట్ చేసుకుంటాను. ఈ జాయింట్ కోసం ఈ పీస్ని ఇట్లా యూజ్ చేసుకోవడానికి నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్. చూడండి మీకు హ్యాండ్లో అయితే చూపించలేదు, ఇప్పుడు హ్యాండ్లో అయితే ఎలా తీయాలో చూపిస్తాను. చూడండి పైనుంచి 1.5 ఇంచ్, కింద దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ దగ్గర నేను ఇట్లా మార్క్ చేసుకొని హ్యాండ్ కట్ల లో అనేది నేను తీసేస్తున్నాను. చూడండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ తీయకూడదండి, ఎక్కువ తీస్తే లాగేస్తుంది చంక దగ్గర. సో అలా రాకుండా ఉండడం కోసం నేను ఒక 1/2 ఇంచ్ మటుకి లో తీసేసాను. మీడియం సైజ్ బ్లౌజ్కి అయితే మనం 1/2 ఇంచ్ దాకా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను మనకి హ్యాండ్లో. చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇట్లా బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లాత్ మీద ఇలా పరుచుకున్నాను. క్లాత్ అనేది ఇలా క్రాస్గా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి టోటల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అవుట్లైన్ అనేది నేను గీసేసుకుంటున్నాను. చూడండి టోటల్గా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ కావాలంటే ముందు ఇట్లా బ్యాక్ పార్ట్ అనేది పరుచుకొని క్రాస్గా అంతా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈ విధంగా నేను మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసాను. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది ఉక్సుల వైపు అనమాట. ఉక్సుల వైపు ఖర్చుతో కూడా నేను పట్టుకుంటున్నాను. ఖర్చుతో కూడా కరెక్ట్గా నేను నెక్ అనేది ఎట్లా మెజర్ చేసుకుంటే సో ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడికి నేను మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. సో ఇది ఫ్రంట్ వైపు నెక్ అనమాట. ఇది ఉక్సుల వైపు చూడండి 1 2 3 4 ఉక్సులు ఉన్నాయి. 4 ఉక్సుల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల 4 ఉక్సుల దగ్గర కరెక్ట్గా మనకి ఖర్చులతో కూడా సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని నేను ఈ విధంగా ట్రై చేశాను. నేను ఎప్పుడు ఈ విధంగానే కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్.
సో ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డాట్ ఫ్రంట్ వైపు మెయిన్గా మనం మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోగలిగితే ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో అది ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ పొడవు అనేది ఎంత ఉందనేది నేను ఇలా పరుచుకొని చూసుకుంటున్నాను. క్లాత్ అనేది లాగకూడదండి, అలా లాగితే ఎక్కువ సాగిపోతుంది, షేప్ అనేది కిందకి జారినట్టుగా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా పరుచుకొని చూసుకొని ఒక లైన్ అయితే నేను ఇట్లా గీసేసుకుంటున్నాను. మీకు ఇంకో టిప్ ఏంటంటే, ఇక్కడ మనకి నెక్ వచ్చేసి ఎంత వెడల్పులో మనం తీసుకున్నామో అదే లైన్లో స్కేల్ పెట్టేస్తే కరెక్ట్గా అక్కడ మన కింద మార్క్ చేసుకుంటే, చూడండి ఇక్కడ మార్క్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ డాట్ కోసం అనమాట. కరెక్ట్గా ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకి ఆ సైజు మనం నెక్ ఎంత తీసుకున్నామో అంతే డాట్ కూడా ఉక్సుల దగ్గర నుంచి డాట్ కూడా వెడల్పు పొడవు అనేది అలాగే తీసుకోవాలి. చూడండి నేను ఇలాగే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ బ్లౌజ్లో డాట్ చూసుకొని ఎంత ఉందో మెజర్ చేసుకున్నాను. నాకైతే 1.5 ఉంది. సో ఇట్లా 1.5 దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ 1.5 అంటే మొత్తం 3 ఇంచెస్ అయితే ఉంది. సో పొడవు వచ్చేసి 2.5 అనమాట. ఏ సైజు వాళ్ళకైనా 2.5 పొడవు అనేది సరిపోతుంది. సో ఆ విధంగా నేను మార్క్ చేసుకొని లైన్స్ అయితే గీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏ సైజు వాళ్ళకైనా మనం నెక్ ఎంత తీసుకున్నామో అంతే డాట్ దగ్గర పొడవు వెడల్పు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనకి డాట్ కాడికి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఈ బ్లౌజుకి నేను 2.5 నెక్ తీసుకున్నాను అనుకో, అలాగే ఉక్సుల దగ్గర నుంచి మెయిన్ డాట్ దగ్గరికి కూడా 2.5 అయితే తీసేసుకుంటే సరిపోతుంది. సో ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకి నెక్ ఎంత ఉందో అంతే కింద డాట్కి కూడా ఉక్సుల దగ్గర నుంచి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ టిప్ నచ్చితే మీరు ట్రై చేయండి. నేను ఈ విధంగానే ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ చంక దగ్గర సైడ్ డాట్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఫ్రంట్ వైపు అనేది నేను ఇట్లా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి. సో ఇంతే అనమాట, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నేను మెయిన్గా దీన్ని చేసిన మార్పులు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి నెక్ చూసుకున్నాను, అది ఉక్సుల వైపే. అలాగే తర్వాత 4 ఉక్సుల దగ్గర మార్క్ చేసుకున్నాను, అది ఉక్సులు కాజా కట్టీ కోసం. తర్వాత మెయిన్ డాట్ దగ్గర మార్క్ చేశాను. మెయిన్ డాట్ దగ్గర వచ్చేసి మనకి నెక్ ఎంతలో పెట్టుకున్నామో అంతే విడతలో డాట్ అనేది స్టార్ట్ చేశాను. సో అలాగే ఇక్కడ వచ్చేసి చంక దగ్గర కొంచెం ఇట్లాగా లో అనేది తీస్తున్నాను. చూడండి ఒక 1/2 ఇంచ్ అయితే లో తీసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా నీట్గా ఉండడం కోసం ఈ చంక దగ్గర లో అయితే తీస్తున్నాను. అలాగే ఫ్రంట్ వైపు కింద దగ్గర 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుని తీసానండి. మనకి డాట్ అనేది 3 ఇంచెస్ దాకా పడుతుంది కదా, దానికోసం అనమాట. సో అంతే ఫ్రెండ్స్, మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది చాలా నీట్గా ఈజీగా. సో ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ డాట్ మనం ముందుగానే మార్క్ చేసుకున్నాం ఇదనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఉక్సుల వైపు డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఎట్లా ఫోల్డింగ్ అయితే వేసుకుంటే కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే పడుతుంది. సో ఈ ఫోల్డింగ్ దగ్గరికి మనకి ఒక 2 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకొని ఉక్సుల వైపు డాట్ అయితే ఇలా నీట్గా డ్రా చేసేసుకోవడమే. సో అంతే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీరు ఫ్రంట్ వైపు డాట్స్ అయితే తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలాగే ఇదే చంక వైపు కూడా ఒక 1 ఇంచ్ దగ్గరని మార్క్ చేసుకొని క్లాత్ అయితే ఇట్లా మడుచుకున్నాను. ఫ్రంట్ వైపు నుంచి చంక దగ్గర నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఫోల్డింగ్ అయితే పడుతుందో మనకి కరెక్ట్గా అక్కడికి చంక డాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా అదిగో మనం గీసుకున్న గీత దగ్గరికి వచ్చింది. చూడండి అక్కడ ఇలా రఫ్ చేసుకుంటే మనకి డాట్ అనేది ఇక్కడ మార్క్ అయితే పడిపోతుంది. సో నేనైతే 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. చంక డాట్ పొడవు 4.5 ఉంటుందండి చంక దగ్గర డాట్ ఎవరికైనా మ్యాక్సిమం. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4.5 ఉంది. సో కరెక్ట్గా మనకి ఫ్రంట్ వైపు డాట్స్ అని ఈ విధంగా రెడీ అయిపోయాయి. చూడండి ఈ విధంగా కనుక మీరు మార్క్ చేసుకొని డాట్స్ అనేవి వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బిగినర్స్కైనా చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. సో అలాగే మనం షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇట్లా క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ముందుగా మీకు ఒకసారి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని దాని మీద వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పరుచుకొని చూసుకోండి. అప్పుడే మనకి షేప్ బెల్ట్ ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మెజర్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఖర్చులతో కూడా కలిపి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పరుచుకొని మనం ఇట్లా కొలుచుకుంటే
3.5 వచ్చింది. అలాగే ఈ కూడా ఖర్చుతో కూడా 2.5 అలాగే 2.5 అన్నమాట. సో ఈ విధంగా మనం టేప్తో మెజర్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే మనం ఆది బ్లౌజ్ అయినా పెట్టుకొని మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు 2 విధాలుగా ఏ విధంగా మీకు కరెక్ట్గా ఈజీగా ఉంటుందో ఆ విధంగా మీరు ఫాలో అయిపోండి. 2 పర్ఫెక్ట్గానే వస్తాయి. చూడండి, ఒకసారి మనం ఆది బ్లౌజ్లో కూడా మెజర్ చేసుకోవచ్చు. సో 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 3 అన్నమాట. ఖర్చుతో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నేను కట్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకోసం కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను షేప్ బెల్ట్. మీరైతే కరెక్ట్గా తీసుకోండి. సో టోటల్గా మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం. ఒకసారి షేప్ బెల్ట్ పొడవు అనేది చూసుకుంటున్నాను. సో 11 దగ్గర అయితే మార్క్ చేసుకుని, ఎవరికైనా 11 అనేది సరిపోతుంది ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్. సో ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్కి మనం 2 షేప్ బెల్ట్లు అనేవి తీసుకోవాలి. అలా తిక్కుగా క్లాత్ వేసినప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. సో దానికోసం నేను 2 కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఖచ్చితంగా 2 షేప్ బెల్ట్లు అనేవి తీసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట. మెయిన్ క్లాత్ మన లైనింగ్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అనమాట. బిగినర్స్ అయితే ఈ కాటన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం చాలా ఈజీగా బాగా వస్తుందండి. స్టార్టింగ్ సిల్క్ బ్లౌజ్ కట్ చేస్తే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకున్నాను. అలాగే సైడ్ జాయింట్ అయితే పడుతుంది మనకి. దానికోసం ఈ క్లాత్ కూడా నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో టోటల్గా మనకి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. మన క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఎలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మీకు యూజ్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో అందుబాటులోకి వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు మీ సపోర్టింగ్ అనేది ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే చేస్తాను. చూడండి, తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, నేను కరెక్ట్గా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ లేదు. సో అందుకని చెప్పేసి కరెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంతే విధంగా నేను ఎక్స్ట్రా లేని తీసుకోకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. మన క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. అందులో ఇది కాటన్ క్లాత్ కాబట్టి ఎక్కువ తక్కువలు ఏం రావు, జారిపోదు, నీట్గా ఉంటుంది ఫినిషింగు. సో అందుకని చెప్పి నేను కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా మనకి లైనింగ్ అనేది పెట్టేసి కట్ చేసుకోవడమే. ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి. సో ఇలా క్రాస్గా వేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా మెజర్ చేస్తున్నాను, ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అంతే ఫ్రెండ్స్, టోటల్గా ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, ఏ విధంగా స్టిచ్ చేయాలనేది. ఇది వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ ఫ్రెండ్స్, 60+ ఉంటాయి. సో వాళ్ళది అనమాట. ఇది వచ్చేసి 44 సైజ్ బ్లౌజు. 50-60 మధ్యలో ఉంటారు ఆ ఏజ్ వాళ్ళ ఇవి. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. పెద్దవాళ్ళకి నెక్ తక్కువగా ఉంటుంది. అలాగే చెస్ట్ వెడల్పు అనేది మనకి ఎక్కువ వస్తుంది కొలుచుకున్నప్పుడు. నెక్ తక్కువ ఉన్నప్పుడు చెస్ట్ వెడల్పు అనేది మనకి ఎక్కువ చూపిస్తుంది. సో ఆ విధంగా మనకు బ్లౌజులు వచ్చినప్పుడు కస్టమర్స్ బ్లౌజులు అనేవి మనకు వచ్చినప్పుడు ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో మీకైతే నేను చూపిస్తున్నాను. సో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంతే, షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. షేప్ బెల్ట్ అయితే మనకు కొంచెం జాయింట్ అనేది పడుతుందండి ఈ చివర. సో దానికోసం ఇక్కడ కొంచెం ఇట్లా కటింగ్ అయితే చేసుకొని ఒక చిన్న ముక్కనైతే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో టోటల్గా మనకు బ్లౌజ్ అనేది ఇలా కటింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయింది.
స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూడండి, ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది, కటింగ్ అనేది. సో ఇవన్నీ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ టోటల్గా అన్నీ మనం కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా కట్టేసుకుంటే పీస్ అనేవి ఎక్కడికి పోవు. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.